కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక అద్భుతమైనటువంటి పరిపాలన. ఆయన యుగం స్వర్ణ యుగం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖల్ని మార్చడం జరిగింది. జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకి చదివించుకుంటామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి 5% రిజర్వేషన్ తీసుకొస్తే మైనారిటీల్లో ఆ 5% రిజర్వేషన్ వలన ఈనాడు ఎంతోమంది విద్యావంతులై ఉన్నత స్థానాల్లో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెడితే గ్రామాల రూపురేఖలే మారిపోయినాయి. ఏ గ్రామంలో కూడా ఊరిళ్ళు ఉండటానికే వీల్లేదు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉండడం జరుగుతూ ఉంది. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కానీ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎన్నో గ్రామాలకి లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించి దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి కోరుకుంటా ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి అయినాడంటే రాజశేఖర రెడ్డి గారు లాగా పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రాబోయేటువంటి తరానికి ఇంకా ముందు తరాలకు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఆయన ఒక దార్శనికుడిలాగా ఉండటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన తనయుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా అండగా ఉంటాం. పార్టీ కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా అండగా ఉంటాడు. మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం. పేదవాడి గుండె చప్పుట్లో ఉండేటువంటి మనిషి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు. రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం.
ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలకి ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర్ గారి పుణ్యం. ఆయన గురిపుచ్చుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల రోజుల వరకే పరిమితం. మమ్మల్ని అందరినీ ఈ యొక్క 60 నెలలు ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాలు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో జనసేన బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిన తప్పులేమని ఉంటే ఏకిపారేయండి, మంచి చేస్తే అభినందించండి అనేటువంటి భావంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనేక మంది పేదవాళ్ళు కూడా ఈరోజు చర్చించాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు కనపడేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ, అనునిత్యం ప్రజల యొక్క గుండె చప్పుల్లో ఉన్నటువంటి పార్టీ. అందుకని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నంత కాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలనే ఉద్దేశం కాదు మాకు. మేము మంచి పనులు చేస్తాం, మళ్ళీ ప్రజలు మమ్మల్ని సీఎం చేస్తారు. అంతేగాని సీఎం కావాలనే ఉద్దేశంతో మంచి పనులు చేయం మేము. వెరీ క్లియర్, మంచి పనులు చేయాలి, పేదవాడికి అండగా ఉండాలనేటువంటి ధ్యేయంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి 5 సంవత్సరాలు పనిచేస్తుంది. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు కనుక అనుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం. అంతేగాని అధికారం కోసం మటుకి పనిచేసేటువంటి పార్టీ ఇది కాదు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో నిండి ఉన్నటువంటి పార్టీ. అందుకని ఆయనకు మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున కాదు రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యకర్తలకి అండగా ఉండేటువంటి భావన కూడా జగన్మోహన్ గారు సుస్పష్టంగా ఉన్నారు. అందుకని రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి ప్రణాళిక కూడా రూపొందిస్తున్నాం. దాని ప్రకారం ప్రతి కార్యకర్తని పార్టీని పటిష్టం చేసి ఈ రోజున మళ్ళీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను.